బేస్ అయితే రెడీ ఉందండి. ఇవాళ వెనిలా కేక్ చేస్తున్నాను. ఇది ఒక వన్ మోర్ సెలబ్రిటీకి అండి. చివరి వరకు చూడండి ఏ సెలబ్రిటీకి మనం ఈ కేక్ ఇచ్చేస్తున్నాము అనేది. సో ఇప్పుడు మనం స్పాంజ్ లేయర్గా కట్ చేసుకుందాము. సో ఇప్పుడు లేయర్గా కట్ చేసుకున్నామండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. క్రీమ్ రెడీగా ఉంది, షుగర్ వాటర్ రెడీగా ఉంది. ఫిల్లింగ్ కోసం మనము వైట్ కాంపౌండ్ తీసుకున్నానండి, చాక్లెట్ కాంపౌండ్. యాజ్ యూజువల్ ముందుగా బేస్కి కాస్త క్రీమ్ అప్లై చేసుకుందాం. కింద మనం పెట్టిన బేస్ అనేది అటు ఇటు జరగకుండా ఉండడానికి. సో ఫస్ట్ లేయర్ కరెక్ట్గా మిడిల్గా ఉండేట్టు చూసుకోండి. దెన్ సోకింగ్, షుగర్ వాటర్తో సోకింగ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇది వెనిలా ఫ్లేవర్ కాబట్టి ఓన్లీ షుగర్ వాటర్తోనే నేను సోకింగ్ చేస్తున్నాను. దెన్ క్రీమ్ అప్లై చేస్తున్నా. ఈ కేక్ మనము రిసెప్షన్కి చేస్తున్నామండి. అది 2 టైరా 3 టైరా ఎవరికి చేస్తున్నాం, జస్ట్ వాచ్ అండ్ సీ. ఎండ్ వరకు చూస్తూ ఉండండి. నీట్గా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కేక్ మొత్తం సైడ్స్ కవర్ చేసుకోవాలి. ఫిల్లింగ్కి చాక్లెట్ తీసుకుంటున్నానండి నేను, వెనీలా ఫ్లేవర్. బట్ ఏదో ఒక ఫిల్లింగ్ నార్మల్ కేక్ లాగా కాకుండా, అంటే వెనీలా ఫ్లేవర్ మామూలుగా బయట వచ్చేసి మీకు షాప్స్లో కానీ బేకర్స్లో కానీ జస్ట్ క్రీమ్ మాత్రమే అప్లై చేస్తారు, మధ్యలో ఫిల్లింగ్ ఏమీ ఇవ్వరు. బట్ మనం అలా కాదండి, మధ్యలో ఫిల్లింగ్ కూడా ఇస్తాము. వైట్ కాంపౌండ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇది మిల్క్ కాంపౌండ్ అండి, ఇది కూడా టేస్ట్గానే ఉంటుంది. నీట్గా చాక్లెట్ని, మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ని నీట్గా స్ప్రెడ్ చేసుకొని అగైన్ నెక్స్ట్ లేయర్ పెట్టేసుకుందాం. లేయర్ పెట్టుకున్న తర్వాత నీట్గా ప్రెస్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నా కవర్ అయిపోతుంది. దెన్ సైడ్స్ గ్యాప్స్ కవర్ చేసుకోవాలి. మనం ఇలా చేసుకుంటూ ఉండడం వల్ల, గ్యాప్స్ కవర్ చేసుకుంటూ ఉండడం వల్ల లేయర్కి మనకు క్రమ్ కోటింగ్ కూడా అయిపోతుందండి. సపరేట్గా మళ్ళీ క్రమ్ కోట్ ఇవ్వకుండా నా క్రమ్ కోట్ అనేది ఇక్కడే ఫినిష్ అవుతుంది. ఈ గ్యాప్స్ ఉన్నాయి కదండి, ఈ గ్యాప్స్ కవర్ అవుతాయి, ప్లస్ క్రమ్ కోట్ అవుతుంది. చూసారా, గ్యాప్స్ అంతా కవర్ అయింది, గమనిస్తున్నారా? క్రమ్ కోట్ అయింది, గ్యాప్స్ కవర్ అయింది. అగైన్ సోకింగ్. ఇదే విధంగా మనము స్టెప్ బై స్టెప్ అన్ని లేయర్స్ కూడా సోకింగ్, క్రీమ్, ఫిల్లింగ్, సైడ్స్ క్రమ్ కోట్ అన్నీ కూడా చేసుకుందాం. అగైన్ సెకండ్ లేయర్ క్రీమ్, ఈవెన్గా క్రీమ్ అనేది మనం స్ప్రెడ్ చేసుకోవాలి. then milk compound, filling,
థర్డ్ లేయర్. సో గ్యాప్స్ కవర్. గ్యాప్స్ ఈ విధంగా కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ సోకింగ్. క్రీమ్. సో క్రమ్ కోట్ ఆల్రెడీ అయిపోయింది కదండి. నేను ఫినిషింగ్ కూడా చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఎక్కువగా టైం లేదు. సో బిగినర్స్ మాత్రం క్రమ్ కోట్ చేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ అయినా ఫ్రిడ్జ్లో కూల్ చేసిన తర్వాతే ఫినిషింగ్ ఇవ్వండి. సో కేక్ ఫినిషింగ్ అనేది ఇలా చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో కూలింగ్కి పెట్టేద్దాం. సో చూసారు కదండి, ఒక హాఫ్ అన్ అవర్ మనము కూలింగ్ పెట్టుకున్నాము. ఇప్పుడు స్టెప్ కేక్ అన్నాను చెప్పాను కదా నేను, ఇది అసెంబుల్ చేసుకుందాము. దిస్ ఈజ్ ద ఫైనల్ కేక్ లుక్ అండి. ఎలా ఉంది? 3 టైర్ కేక్. హోప్ఫుల్లీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సీ దిస్ 3 లేయర్స్ వెనీలా చాక్లెట్ మార్బల్ కేక్. కేక్ డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నామండి. ఎవరికి ఇస్తున్నాం చూడండి. సో ఇప్పుడు మా వాళ్ళకి కేక్ కట్టించే సెర్మనీ అనమాట. దిస్ ఈజ్ అ సర్ప్రైజ్ బై మై సైడ్. ఆ కింద ఉన్నాయి తీసుకురారా, కత్తి, పువ్వులు.